ఈ గ్రామ సచివాలయాలు, విలేజ్ వార్డ్ సెక్రటరీస్ అండ్ సెక్రటేరియట్స్, హౌ దే ఆర్ వర్కింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దే ఆర్ మేకింగ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ యాజ్ యూ స్పీక్ టుడే, సచివాలయాస్ ఆర్ సెక్రటేరియట్స్ ఆర్ ఇన్ ద ఫోకస్ ఆఫ్ ఎంటైర్ పొలిటికల్ డెవలప్మెంట్ ఆల్సో. సో లెట్ us try to understand how this is important. ఈ గ్రామ సచివాలయాలు అనేవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు ఎలా ఉంది అంటే అఫీషియల్ డేటా ప్రకారం ఇన్ని రోజుల్లో, ఈ 4 yearsలో ఆల్మోస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దే హ్యావ్ డన్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ దే హ్యావ్ డన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ద పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఈస్ టు గివ్ యూ సమ్ లేటెస్ట్ గవర్నమెంట్ డేటా on Grama Sachivalayas and the kind of work they have been doing. As we speak today, మన గ్రామ సచివాలయాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 15,004 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఆర్ సీమ్లెస్లీ ఆఫరింగ్ 773 సర్వీసెస్ టుడే. The total number of village and ward secretariats as we speak today, మొత్తం ఉన్న నెంబర్ అంతా చూస్తే మనకి 15,400 ఉన్నాయి టోటల్. వీటిలో ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నారంటే, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫినామినల్. 773 సర్వీసెస్ ఆర్ బీయింగ్ గివెన్. ఇందులో ఏంటంటే కొన్ని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిస్ అని పెట్టారు, వాటిలో ఉండే సర్వీసెస్ కూడా కలుపుకొని టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ 773 సర్వీసెస్. ద beauty of this Sachivalayas is, the digital platforms on which they are working. In fact, ఈ సచివాలయాలు చూస్తే ఈ డిజిటల్ సర్వీసెస్ ఇన్ఛార్జ్, ఐటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఈ సచివాలయాల్లో, I have personally gone to one village secretariat to see how they are functioning. And అందులో అయితే ఎంటెక్, IIITలో ఎంటెక్ చేసిన అతను కూడా ఇందులో పనిచేయడం జరుగుతుంది. సో దే హ్యావ్ గాట్ ద బెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ దట్ దే ఆర్ యూజింగ్. వీటిలో ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ద సచివాలయాస్ ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ డోర్ టు డోర్ సర్వీసెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సచివాలయాస్ ఆర్ డోర్ స్టెప్ సర్వీసెస్. ఈరోజు ద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో చాలా ఇష్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. డోర్ టు డోర్ చేయలేకపోవడం వల్ల, ఎన్నికల వల్ల, ఎలక్షన్స్ వల్ల, కోడ్ వల్ల. బట్ దట్ మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ ఈ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా, village secretariats are actually getting praise cutting across the political affiliations. I know that this is challenging times, elections ఉన్నాయి. వీటిలో మనం ఏ విధంగా ఈ సచివాలయం చూడాలి అనేది ఆలోచించినట్లయితే పరీక్ష పరంగా చూడాలి, ఎగ్జామినేషన్ పరంగా చూడాలి. ద ప్లాట్ఫామ్ హియర్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్, రైట్? సో లేటెస్ట్ డేటా తెచ్చి ఎలా పనిచేస్తున్నాయి అనేది మెయిన్స్ పరంగా, ఎస్ఏ పరంగా మీకు కొంత అవగాహన ఇద్దామనేది దీని ఉద్దేశం. ఎందుకంటే చాలా చోట్ల వీ డోంట్ హ్యావ్ లేటెస్ట్ డేటా. ఇంత జనవరి వరకు ఇన్ఫ్యాక్ట్ 9.84 crore సర్వీసెస్ని జనవరి వరకు ఇవ్వడం జరిగిందంటే, అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు 4 సంవత్సరాల క్రితం ఈ గ్రామ సచివాలయాల్ని లాంఛనంగా ప్రారంభించారు. సో ఇఫ్ యూ చూస్తే ఈ 4 ఏళ్లలో 9.84 crores అంటే 9,84,00,000 సేవల్ని, వివిధ సేవల్ని వాళ్ళు అందించడం జరిగింది. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రికార్డ్ achieved by the village secretariats. The purpose actually, in fact, government prakaram idi Jagan Mohan Reddy gari brain child ఈ విలేజ్ సెక్రటరీది. అయితే ఏంటంటే యాక్చువల్లీ October 2, 2019లో గాంధీ జయంతి నాడు వీటిని అనౌన్స్ చేసిన సర్వీసెస్ని, అంటే సేవలను అందించడం జనవరి 26, 2020లో ప్రారంభించారు. ఐ రిపీట్, October 2, 2019 the Grama Sachivalayas were actually formerly launched, but services start చేయడం జనవరి 26 రిపబ్లిక్ డే 2020 నుంచి స్టార్ట్ చేశారు. 2020 నుంచి 2024 వరకు చూసినట్లయితే వీ హ్యావ్ అబౌట్ 4 years ఎగ్జాక్ట్లీ, లిటిల్ మోర్ నౌ 2 months అయ్యాయి. సో 4 ఏళ్ళలో 9.84 crore సర్వీసెస్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ఇంట్రెస్టింగ్లీ గ్రామ సచివాలయాలు అంటే మనకి కాంపిటేటివ్ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి ముందు గుర్తొచ్చేది ఏంటంటే చోళుల గ్రామ స్వపరిపాలన. ఒక విధంగా చూస్తే ఇందులో కూడా మనకి 10వ శతాబ్దంలో మొదటి పరాంతకుడు కాలంలో ఈ గ్రామ సభలు అనేటటువంటి విలేజ్ సచివాలయాలు అనేటటువంటి ఉండేవి. దాదాపు 1000 సంవత్సరాల తర్వాత 1100 సంవత్సరాలు ఇంచుమించు తర్వాత, దాదాపు 1100 సంవత్సరాల తర్వాత పరాంతక అంటే 921 and 923 దెర్ ఆర్ 2 ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ పరాంతక ద ఫస్ట్. ఉత్తర మేరు శాసనాలని 921, 922, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. దాదాపు 1100 సంవత్సరాల తర్వాత ఈ గ్రామాలు మళ్ళీ డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. And even if you see the requirement for this kind of setup, Mahatma Gandhi also used to say that the villages in India should be serving as ఎలిఫెంటైన్ రిపబ్లిక్స్, అంటే గజ రిపబ్లిక్లు అని అనేవారు. ఆయన తెలుగులో చెప్పాలంటే ఎలిఫెంటైన్ రిపబ్లిక్స్. ఇది స్పష్టంగా పనిచేయాలి, ఇవి బలంగా ఉండాలి, దృఢంగా ఉంటేనే గ్రామ స్థాయిలో గ్రాస్ రూట్స్ లెవెల్లో పరిపాలన దృఢంగా ఉంటేనే ఇది కూడా సరిగ్గా ఉంటుందని చెప్పారు. సో ఇటువంటి ఉదాత్తమైనటువంటి ఉద్దేశాలతోటి ఈ గ్రామ సచివాలయాన్ని ఏర్పరచడం జరిగింది. ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే పరిపాలనా పరంగా, ప్రజల పరిపాలనగా చూస్తే డీబీటీ చాలా సేవలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డీబీటీ ద్వారా జరుగుతున్నాయి. అందువల్ల గ్రాస్ రూట్స్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఇంటికి వెళ్ళి చేయడం కానీ, వీటన్నిటి వల్ల అవినీతికి అవకాశం అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ సర్టిఫికెట్లు, రకరకాల గవర్నమెంట్ సర్టిఫికెట్స్ మనకు కావాలి. మీరందరూ చాలామంది ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. యు నో హౌ వాట్ కైండ్ ఆఫ్ సర్టిఫికెట్స్ యూ రిక్వైర్. క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్స్ కానీ, ఇవన్నీ కూడా డోర్ స్టెప్లో ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పరీక్ష పరంగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్గా కూడా మనకి ఈ సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయి అనేటటువంటిది చూడాలి. మనకేంటంటే ఈ సచివాలయాస్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే సచివాలయాలు జనరంగా పంచాయత్ సెక్రటరీ కానీ, అంటే గ్రామాల్లో చూస్తే మనం గ్రామ సచివాలయం అంటాం, అదేవిధంగా పట్టణాలు చూస్తే వార్డు సెక్రటేరియట్స్ అంటున్నాం. సో గ్రామాల్లో ఉండే సచివాలయాలకి పంచాయత్ సెక్రటరీ అతను పరిపాలన మెయిన్ రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ ఉంటాడు. అదేవిధంగా టోటల్ చూస్తే మనం ఎంతమంది స్టాఫ్ ఉంటారు ఒక్కొక్క గ్రామ సచివాలయం అంటే 11 మంది ఫంక్షనరీస్ ఉంటారు. దెర్ ఆర్ 11 ఫంక్షనరీస్ ఇన్ ఈచ్ ఆఫ్ ద విలేజ్ సెక్రటేరియట్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్. ఓకే, ఇందులో ఏంటంటే వెల్ఫేరు, సంక్షేమం, అదేవిధంగా ఎడ్యుకేషను, రెవెన్యూ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, మహిళా పోలీస్, దెన్ పవర్ అండ్ ఎనర్జీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఫంక్షనరీని పెట్టడం జరిగింది. అందుకే 11 ఫంక్షనరీస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ ఓల్డ్ హిస్టరీలో జార్జ్మానీ సిస్టమ్ అనే ఒకటి ఉండేది, అయ్యగారి పద్ధతి అంటారు దీన్ని. కాకతీయుల టైంలో కూడా ఉండేది. దీంట్లో ఏంటంటే ఇఫ్ యూ సీ దేర్ ఆర్ 12 ఫంక్షనరీస్ ఇన్ విలేజ్లో. ప్రతి దాంట్లో కూడా కాకతీయుల కాలం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో చూస్తే, ఆంధ్రలో, తెలంగాణలో కూడా చూసినట్టయితే ఈ విలేజ్ సెక్రటేరియట్స్ ఉండేవాళ్ళు 12 మంది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ సభల్లో కూడా 11 మంది ఫంక్షనరీస్ ఉండడం జరుగుతుంది. అయితే ఏంటంటే బేసికల్లీ మొత్తం స్టాఫ్ చూస్తే 1.4 lakh స్టాఫ్, అలాగే 2.66 lakh వాలంటీర్స్ కూడా ఇందులో పనిచేయడం జరుగుతుంది. సో వెరీ హ్యూజ్ గ్రౌండ్ ఫోర్స్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. ఈ సచివాలయం ఎందుకు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనేది ఆలోచిస్తే టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ఒకటిని బాగా, అగ్రిగేటర్స్ని బాగా ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను దీనికి చాలా సీనియర్ ఆఫీసర్స్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ద ఎబిలిటీ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్ ఆర్ సచివాలయ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ బ్రింగింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ టుగెదర్. అంటే అన్ని డిపార్ట్మెంట్లని, అన్ని శాఖల్ని అనుసంధానం చేయగలిగితేనే ఈ విలేజ్ సచివాలయాలు అనేవి బాగా పనిచేస్తాయి, చేయగలుగుతున్నాయి కూడా. సో పాలిటిక్స్ని, రాజకీయ విషయాల్ని పక్కన పెడితే డెఫినెట్గా గ్రాస్ రూట్ లెవెల్స్లో, క్షేత్రస్థాయిలో మన పరిపాలనని, ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళడంలో
ఈ గ్రామ సచివాలయాలు లేదా వార్డు సెక్రటేరియట్స్ అనేవి బాగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. ఏ పద్ధతిలో అయినా దేర్ ఆర్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ యాజ్ వీ ప్రోగ్రెస్ ఆన్ ద టెక్నాలజీ, బట్ జనరల్లీ ఐ హ్యావ్ ఆల్సో సీన్ సమ్ ఆఫ్ ద సెక్రటేరియట్స్, అంటే ఫీల్డ్ లెవెల్లో కూడా నేను తిరిగి పరిశీలించడం జరిగింది స్వయంగా. సో వీటిలో ఏంటంటే పొలిటికల్లీ అంటే ఎవరు పార్టీ విషయాలు, ఏ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఇది మాత్రం బాగా పనిచేస్తున్నాయి, మేము గవర్నమెంట్కి వెళ్ళే పరిస్థితి లేదు అనేది. సో దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ ఆఫ్ కోర్స్ సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ ఆన్ ద సచివాలయాస్. I will also want to share screen with you for some of these factors, the pointers. For example, you see these are the points which I already told you, that is the number of village and ward secretariats 773 according to official data. All these points are there. So this will also be, this matter is also there, which you can use it for the essay or economy points, or administration lo kuda chala upyogam. Even మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి కూడా దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ in Andhra. So that is what you need to remember. So friends, this is how you need to see, and from the examination point of view as a future administrators, this is a very very important point for you. So let's catch up with some other topic again, and till then, goodbye.